ఎందుకంటే అలే బర్సి మనం ఇద్దరు బాగా చదువుకున్నాం రా. వద్దా వద్దేనాక చిన్న చదువుకోమంటే చదువుకునేదా ఆటలాడుకుంటే గమ్మున తినేసి కొనుక్కుంటాడు టీవీ చూసుకోండి. నువ్వు ముద్దుగా చెప్పేదా చిన్ను చదువుకోపా అనేసి చెప్తే కూడా అయినారు బాబాయ్ గారు. ఏం చేస్తాడు? అవునా, సరే బాబాయ్ పిలుస్తాడు అని పిలుచుకోరా. చిన్ను బాబాయ్ పిలుస్తాడు రా. ఏమ్మా ఎలా చదువుకోలేదంటే నువ్వు? చదువుకోలేదు. ఎలా ఎలా అంటే అలే పెద్ద నాకేమవుతావు? అట్లంటే అవుతుందా? నేను నీకు ఒక కథ చెప్తాను. ఆ కథ చెప్పినాక నువ్వే బాగా చదువుకుంటావు, బాగా ఆటలాడుకుంటావు, సరేనా? చెప్తున్నా కథ. నీకు రాముడు తెలుసా? మీకంతా రాముడు తెలుసా అంటే? సీత తెలుసా? ఆంజనేయుడు తెలుసా? ఆంజనేయుడు ఎట్లుంటాడు? గద పెట్టుకుంటాడా? ఆంజనేయుడు దేవుడు కదా, ఎలా చెప్పండి? తెలీదా? సరే నేను చెప్తాను. ఆంజనేయుడు, సీత, రాముడు ముగ్గురు తెలుసు కదా మీకు. సీతని రావణాసురుడు అడవికి ఎత్తుకొని వెళ్ళిపోతాడు కదా, అప్పుడు లంకకు పోవాలంటే సముద్రం దాటల్లా. చూసిండారా సినిమా? అప్పుడు ఏం చేశాడు? ఆంజనేయుడు పోతాడు ఫస్ట్ ఎగురుకొని. అందరూ అట్లా ఎగురుకొని పోయాక అయ్యాలి కదా, అందుకేం చేయాల? కట్టల్లా. ఇప్పుడు మనం వీకొట్టుకు పోవాలంటే కట్టపైన పోతాం కదా, ఒకవేళ నీళ్ళు ఉంటే మనం ఎగురుకొని పోయాక అవుతుందా? కట్టపైన పోతాం కదా, అప్పుడు కడతా ఉంటారంట. అప్పుడు ఉడతేడుంది, దయ్యడు ఉంది కదా ఉడత. ఆ ఉడత ఏం చేస్తుందంటే మొన్నెత్తుకొని ఆ రాళ్ళ మీద కట్టపైన వేస్తుంది అనమాట. మొన్న ఎత్తి అది శరీరానికంతా పూసుకొని ఆ కట్టపైన వేస్తుందంట. అట్లా వేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు రాముడు పిలుస్తాడు, రా ఉడతా ఉడతా రా అని పిలుస్తాడు. అప్పుడు ఉడత వచ్చింది. అప్పుడు మీరంతా ఉడతకి వెనక 3 గీతలు ఉంటుంది, చూసింటారా? గీతలో అది రాముడు ఇట్లా 3 గీతలు గీస్తాడంట. ఏమి నువ్వు చాలా కష్టపడతా ఉండవు ఉడతా అని గీస్తాడంట. ఇప్పుడు మీరు చూసినారు కదా ఉడత గీతలు ఉంటాయి వెనక, చూసినారా లేదా? ఆ గీతలు వచ్చి రాముడు గీసింటాడంట. దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? కష్టపడాల. ఇప్పుడు చెప్పు చిన్ను, నువ్వు బాగా చదువుకుంటావా? పెద్ద నాకేమవుతావో? బాగా చదువుకోవాలా, సరేనా? బాగా ఆటలాడుకోవాలా, బాగా చదువుకోవాలా, మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలా, అక్కయ్య చెప్పిండే మాట వినాలా. వింటావా లేదా? వెరీ గుడ్.